హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. యాష్ ముఫరా గారు మనకి ఇచ్చినటువంటి అంశం చాలా చాలా గొప్ప విషయాలని మనకి అందించారు. కాబట్టి ఇక్కడ అన్ని కూడా చాలా అద్భుతంగా మనకి ఇక్కడ సంఘం చాలా ఎక్కువగా పెరుగుతోంది అని, వేదిక ఏర్పాటు కూడా చేయబడిందని, శిక్షణను ఖరారు చేస్తున్నారని, వ్యాపారం రియాలిటీగా మారుతోందని, విడివిడిగా చూస్తే ఈ మైలురాళ్లు ప్రతి ఒక్క ముఖ్యమైనదేనని, కలిసి అవి మరింత ముఖ్యమైన దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అని అన్నారు. ఇక్కడ ఊపు వస్తోంది. సంవత్సరాల తరబడి సవాళ్లు, అడ్డంకులు, పాఠాలు మరియు కష్టపడి సంపాదించిన అనుభవం తర్వాత మనం గతాన్ని పునర్నిర్మించడంపై కాకుండా ఒక కొత్త కాలంలోకి అడుగు పెడుతున్నామని కూడా ఇక్కడ సగర్వంగా చెప్పడం జరిగింది. అందుకే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. జరిగిన దాని వల్ల కాదు, కానీ జరగబోయే దాని కారణంగా. ఈ రోజు మీ నిరీక్షణ దాదాపుగా ముగిసిందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నామని కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైన వార్త మనకు చెప్పడం జరిగింది. పునాది వేయబడింది, ముక్కలు కలిసి వస్తున్నాయి, దృష్టి మరింత స్పష్టమవుతోంది. మరియు చాలా కాలం తర్వాత మొదటిసారిగా మన సమాజం మనం ఎక్కడికి వెళ్తున్నామో మాత్రమే కాకుండా అక్కడికి ఎలా చేరుకుపోతున్నామో కూడా చూడటం ప్రారంభిస్తుందని మేము నమ్ముతున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మన గొప్ప సాహసోపేతమైన అందమైన ఉమ్మడి కళ వైపు తదుపరి అడుగులు వేస్తూ కలిసి నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు విజయం సాధించడానికి మేము ఎదురు చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మీరు చూస్తూనే ఉండండి. ఇది గుర్తుండిపోయే సంవత్సరం అవుతుంది మనందరికీ. హృదయపూర్వక నమస్కారములతో మిస్టర్ యాష్ ముఫరే అండ్ టీమ్ విక్టరీ విత్ యాష్. ఇది మనకి యాష్ ముఫరా గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది ఎందుకు 2 సార్లు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇందులోనే మెయిన్ మనకు ఉన్నటువంటి, మనకి సంతోషకరమైనటువంటి, ఆశాభావం కలిగించేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మీ అందరితో ఇంత అద్భుతంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త మనకి పాప తెచ్చిపెట్టిందండి. అతి త్వరలో మనం ముందుకెళ్తున్నాం. మనకు రెడ్ ఫన్ గారు ఏమైతే చెప్పారో, జూన్లో యాష్ గారి లైవ్ మీటింగ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ మాట నిజమండి, నమ్మాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మిస్టర్ రిచర్డ్స్ రెడ్ ఫన్ గారు. ఆయన ఒక డిఫెన్స్ లో ఉన్నటువంటి అధికారిక ఒక వ్యక్తి. కాబట్టి అటువంటి అఫీషియల్ గా ఉన్నటువంటి వ్యక్తి మన యాష్ ముఫరా గారితో కలిసి ఈ యొక్క వ్యవస్థలో కలిసి పనిచేస్తున్నారంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరన్నా ఏదైనా ఆడియోలు చేసి వాళ్ళకేం తెలియదు, వీళ్ళకేం తెలియదు, ఇక్కడ ఏం రావు, ఇప్పుడు ఏం రావు, ఏం జరుగుతానని జరగాలి, ఇవన్నీ నేను చెప్తే కూడా దయచేసి మనం నమ్మాల్సింది యాష్ గారు చెప్పిన మాటని. మనం నమ్మాల్సింది మనకి ఎవరైతే లింక్ ఇన్వైట్ చేశారో ఆ ఇన్వైటర్ మాట నమ్మాలి మనం. రైట్, గ్లోబల్ మెంటార్స్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచి విషయాలు చేరుస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని మనం నమ్మాలి. అటువంటి వారి చేతుల్ని మనం పట్టుకుని ముందుకు నడవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. అంతే తప్పించి ఎవడెవడో చెప్పిన మాటలు మనం వింటే ఎలా చెప్పండి? అర్థం లేని వ్యక్తులు వచ్చి ఆడియోలు చేసేస్తున్నారు. ఇప్పట్లో ఇది వచ్చే అవకాశాలు లేవు, ఎప్పుడో వస్తాయని, ఇంకా చాలా జరిగే విషయాలున్నాయని ఇవన్నీ చాలా చెప్తున్నారు. లాస్ట్ టైం రీసెంట్ గా మనకు ఒక 2 డేస్ బ్యాక్, అంటే మనకి 8th పాపప్ వచ్చింది, 9th డిలాన్ గారు కూడా ఆడియో పెట్టారు. ఆయన కూడా ఆడియో పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఇంకా బ్యాక్ అండ్ జరిగే పనులు చాలా ఉన్నాయి, జూన్లో వస్తుందని చెప్పేసి ఎవరో బేవకూఫ్ మాట్లాడుతున్నారని చెప్పేసి అంత గొప్ప వ్యక్తుల్ని నిందించారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఎవరు కూడా సహించం, ఈ విషయాన్ని ఖండిస్తున్నాం దిలాన్ గారి పట్ల. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది నెగిటివ్ గా కావాలనే కుట్ర పని వచ్చి మన ముందుకు మాట్లాడతారు. వాళ్ళని పట్టించుకోవద్దండి, కిక్ దెమ్, వాళ్ళని కిక్అవుట్ చేసేసేయండి, అవసరం లేదు. రైట్, మనకి ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ మెంటార్స్ ఎవరైతే ఉన్నారో, ప్రయారిటీ ప్లేస్మెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విషయాలు చెప్తున్నారో యాష్ గారితో వాళ్ళు డిస్కషన్స్ చేసినటువంటి విషయాలు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే మనకి చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఎన్నో మాట్లాడుండొచ్చు, వాటిలో మనకి ఏమి కావాలో, ఎంత అవసరమో అంతే చెప్తున్నారు. ఇది టకటక హుటాహుటిన అన్ని టకటక టకటక చేసేసుకుంటా పోయేటువంటి వ్యవస్థ కాదండి. 226 దేశాల్లో ఛాలెంజింగ్ గా మనం ముందుకు వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో మనం సభ్యులం. ఇంతకంటే గర్వించదగ్గ విషయం ప్రపంచంలో ఏమీ లేదు, మన జన్మకి కూడా ఏమీ లేదు. ఉన్నది ఒకే జిందగీ. హ్యాపీగా, శ్రద్ధగా, బాధ్యతగా, క్రమశిక్షణతోటి మంచి వ్యక్తులుగా ఇక్కడ అందరూ కూడా గౌరవంగా కలిసి ముందుకెళ్దాం. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుందాం.
అప్పుడే మనకి విలువ, మన వ్యవస్థకి విలువ. రేపొద్దున మనం సంపాదించిపోయే ఆ ఆర్థికోన్నతికి కూడా విలువ. కాబట్టి దయచేసి మనల్ని ఎప్పుడో జాన్ వైట్ గారు ఎప్పుడో మనల్ని పోల్చారు. ఎస్, మనమందరం కూడా వజ్రాలు లాంటి వాళ్ళం, బంగారు లాంటి వాళ్ళం, వెండి లాంటి వాళ్ళం, గొప్ప గొప్ప నిధులు లాంటి వాళ్ళం అని ఎప్పుడో మనల్ని వర్ణించారు ఒక పెద్ద కంటెంట్ ద్వారా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడ నిలబడ్డాం, ఏ వ్యవస్థలో ఉన్నాం, ఈ విషయాలని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ ని మనకు ఒక లర్నింగ్ అనే రూపంలో మనకి ఇస్తూ ఉన్నారు. ఇక మనకి కొత్త పాపప్ వచ్చేసింది. మనందరం ఆలోచించినట్టే, మనందరం ఊహించినట్టే మనకి కొత్త పాపప్ వచ్చేసింది. చాలా హ్యాపీ, సంతోషం అండి. రైట్, కాబట్టి ఇక్కడ ఇంత మంచి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఇంకా మనం చాలా క్విక్ గా, అలర్ట్ గా ఉండాలి. మన అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలి, మనమే స్వతహాగా లాగిన్ అవ్వాలి. మనమే క్రెడెన్షియల్స్ పెట్టి, అంటే అక్కడ ఈమెయిల్ అడ్రస్ ని మెన్షన్ చేసి, పాస్వర్డ్ ని ఎంటర్ చేసి, మనమే ఓకే చేసుకుని, మనమే అకౌంట్ ఓపెన్ చేసి, మనమే విక్టరీ విత్ యాష్ లో బ్యాక్ ఆఫీస్ లో, న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్ లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ యొక్క లేటెస్ట్ పాపప్ ని మనం చూడగలగాలి. అక్కడ చాలా ఇంపార్టెంట్ పాపప్స్ మాత్రమే మనకు రాగలుగుతాయి, ఓన్లీ ఫర్ వెరిఫైడ్ మెంబర్స్. కాబట్టి ఇది మనకు సంబంధించినటువంటి విషయం. ఇది ఎక్కడ కూడా సోషల్ మీడియాలో బయట, అంటే సోషల్ మీడియా వాట్సాప్ అని కాకుండా మిగతా బయట ఎక్కడ కూడా మీరు వీటిని దయచేసి పోస్ట్ చేయొద్దండి. దయచేసి పోస్ట్ చేయొద్దండి. కోడ్ ఆఫ్ కండక్ట్ కి కట్టుబడి ఉండండి. వితౌట్ నోటీస్ యువర్ ఐడి విల్ బి టర్మినేటెడ్ అని చెప్పి మనకు అన్నారు, ఎప్పుడో అన్నారు యాష్ గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘిస్తే, ఈ నియమావళిని మీరు ఉల్లంఘిస్తే తప్పకుండా మీకు చెప్పకుండా మీ అకౌంట్ ఐడిని మేము తొలగించబడుతుందని చెప్పి ఇచ్చారు పర్మనెంట్ గా. కాబట్టి దయచేసి దీన్ని జాగ్రత్తగా గుర్తుంచండి. ఎవరు కూడా బయట ఎక్కడ కూడా, ఇది మీరు ఎవరు పోస్ట్ చేస్తారో వాళ్ళకి నష్టం వస్తుంది. ఇది పోస్ట్ ని క్రియేట్ చేసిన వాళ్ళకి కాదండి. ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి వస్తుంది ప్రాబ్లం. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు ఇబ్బందుల్లో పడద్దండి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరం ఆనందంగా ఉందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, కలిసి ముందుకెళ్ళాలి, కలిసి గెలవాలి. అటువంటి ప్లాట్ఫామ్ మనకి విక్టరీ విత్ యాష్ గారి రూపంలో మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. మన గెలుపుని మనం చూసుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్నో వ్యవస్థలు మనం చేసి ఫెయిల్ అయ్యి ఏ బిగ్ ఫెయిల్యూర్స్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ ప్లానెట్, ఇన్ దిస్ అర్త్ అని చెప్పి మనం నిలిచిపోయాం. మనల్ని అందరూ కూడా ఫెయిల్యూర్ గానే చూస్తున్నారు. బట్ మన సక్సెస్ ని చూసి తట్టుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండదని నేను ముందుగానే మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. అటువంటి మనకి విజయాన్ని యాష్ గారు అందించబోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సభ్యులు కూడా బాధ్యతగా మెలగండి, క్రమశిక్షణతో ఉండండి. కొంచెం మనందరికీ కూడా అన్ని భయము, భక్తి, చిన్న పెద్ద ఇవన్నీ ఉంటేనేనండి మనిషి సంస్కారవంతుడుగా మంచి గుర్తింపు పొందేది మార్కెట్లో, సమాజంలో. వీటిలో ఏ ఒక్క అర్హత లేకపోయినా, ఎటువంటి క్వాలిటీ లేకపోయినా మనం వేస్ట్ అండి. ఎంత సంపాదించిన వేస్ట్, ఎంత వయసున్న వేస్ట్, ఎంత కండలున్న వేస్ట్, ఎంత బలిసిన వేస్ట్. కాబట్టి దయచేసి ఒక హద్దులు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని హద్దులు పెట్టుకోండి. ఆ హద్దుల్లోనే మీరు మెలగండి. మీరు బాగుంటారు, మీ చుట్టుపక్కల సమాజం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి, అందరం బాగుంటాం. ఓకేనా? కాబట్టి ఇది విషయం. కొత్త పాపప్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ జరగబోయే విషయాలు మనం చూద్దాం. నెక్స్ట్ మరొక పాపప్ తోటి ఖచ్చితంగా దగ్గరలో యాష్ ముఫరా గారు మనతో షేర్ చేసుకుంటారని, విక్టరీ విత్ యాష్ లోనే రాగలుగుతుందని ఆశిస్తున్నాను. రైట్, ఒకవేళ రావాలి, ఇక్కడే రావాలి. ఎందుకంటే ఇంత మంచి విషయాలు, ఇవి రహస్యమైనటువంటి విషయాలు, ఓన్లీ మై సర్కిల్స్ లో మనం మాట్లాడుకునేటువంటి విషయాలు. రైట్, కాబట్టి తెలుగు అర్థం కానటువంటి వాళ్ళ కోసం మాత్రమే మనం ఈ ఆడియోలు చేయడం జరుగుతుంది. నో ప్రాబ్లం. మనందరం కూడా కలిసి మరొక మంచి ఆడియోతో, మంచి పాపప్ తో, మంచి న్యూస్ తో, మంచి కంటెంట్ తో మనం నెక్స్ట్ మళ్ళా కలుద్దాం. అంతవరకు మీ అందరూ కూడా మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.